చిన్నప్పుడు తెలియలేదు, చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని. అత్యాచారం చేసినోని ఊరి తీయాలి, మేడ పట్టి కొడుకు కాల పెట్టాలి. నేను చెప్పేదంతా లోకం మొత్తం వినపడాలి. మీ చెల్లి కోసం ఏ రోజైన నిలబడాలి. నేను పాడేది పాటని కళ్ళు చిన్నారి మాటలే ఇవి, కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాకిళ్ళలోనే సక్కిళ్ళు బతికి మరి, రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారేని పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చేయి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని, ఎంతో మమ్మీ పూజించాడు డాడీ నన్ను. అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు, ఆడపిల్ల బాధలని చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుంటే ఉసురు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా, ఇంకెన్ని రోజులు దాచుకుంట ప్రాణం ఇలా. నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా, న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయాన్ని బాలా. డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్లు దాటాను, సిటీకి రాగానే సిటీలు కొట్టారు. నల్లగున్నానని నేను డబ్బుల పాలయ్యాను. తల మీద చెయ్యి వేసి దీవించి గురువులు నడు మీద చెయ్యి వేసి కోరారు. పరుగులు చిక్క పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడ మీద పడ్డారు గురుగులు. ఏదో సాగుతామని క్లాసెస్ కి వస్తే ఓ వ్యక్తిలో పట్టున్నా వెంటబడనే, చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు. యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు. రోడ్డు మీద రేపు చేసి రోగాలతో చెప్పారు. ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి ఇచ్చాడు. గది పట్టుకొని వాకింగ్
కాకపోతే ఏం చేస్తారులే. అమ్మా ఏడుస్తున్నావా? పాప చనిపోయిందని కాదు, నీ చుట్టూ ఎంతమంది ఉన్నా ఏ ఒక్కడు ఏ రాజుగా ఆపలేదు చూడు, అందుకు ఏడువమ్మా. పాప కోసం కాదు. అందరూ ఉన్నారని ధైర్యంతో బతుకుతున్నావు కదా, అందుకు ఏడువమ్మా. పాప కోసం కాదు. ఎవరింటికి వచ్చినా కన్న కొడుకులు ఆదరిస్తావు కదా, అందుకు ఏడువమ్మా. పాప కోసం కాదు. రే, ఒక కాలేజీకి వెళ్ళే అమ్మాయిపై అత్యాచారం జరిగితే వాళ్ళు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు, వాళ్ళకి అలాగే జరగాలి అంటారు. ఒక స్కూల్కి వెళ్ళే అమ్మాయిపై అన్యాయం జరిగితే చదువుకునే వయసులో ప్రేమ ప్రేమ అని తిరుగుతారు, అప్పుడు అబ్బాయిలు మాత్రం ఊరుకుంటారా అంటారు. మరి అమ్మ ఒడిలో పాలు తాగే పసి పిల్లలను కూడా వదలట్లేదు కదరా. ఆడపిల్లల్ని గౌరవిస్తాం, ఆడవాళ్ళని కాపాడదాం అంటారు కదా. ఎక్కడరా కాపాడేది? ఎక్కడరా కాపాడేది? వాట్సాప్ లో స్టేటస్ పెడితే కాపాడినట్ట, నిన్ను జీవితాలను అర్పించి కొవ్వొత్తులు వెలిగిస్తే కాపాడినట్ట. కొట్టినా మారక, తిట్టినా మారక, ఆడవాళ్ళ జోలికి వస్తే చంపేస్తామన్నా మారకపోతే ఎలారా? గుర్తు పెట్టుకోండిరా, మనం చంపుతుంది ఆడదాన్ని కాదు, అమ్మతనాన్ని చంపేస్తున్నావురా. ప్లీజ్ రా, వాళ్ళని బతికినివ్వండి. నుంచి పనులు చేసి చేసి తలనొప్పి వచ్చేస్తుంది. ఒక పక్క ఆఫీస్ వస్తే ఇంకో పక్క ఆర్థిక ఇబ్బందులు. అయినా స్త్రీలకే బెటర్ రా బాబు, ఇంట్లో ఉండి పనులు చేసుకుంటూ హాయిగా రిలాక్స్ అవుతుంటారు. ఏంట్రా బెటర్ వాళ్ళకి? ఆడవాళ్ళని ఏంట్రా ఉన్నట్టు అక్షులకం చేసి మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళ గొప్పతనం ఏంటో తెలుసా నీకు అసలు? స్త్రీలలో ఏముంది అంత గొప్పతనం? వాళ్ళ పొద్దున్న లేచి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మన కోసం కష్టపడతారు. నీ కళ్ళ కట్టినట్టు చూపిస్తారు కదా. జగతిలో దీపమే వెలుగునా, నీదగులాలనతో ప్రియమగు పాలనతో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి తనువులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా.
ఆప్యాయతలో అక్కల, ఆదరణలో కూతురిలా, అనుబంధంలో భార్యలా, అనుక్షణం నీ నీడలా, అవసరమైతే ఓ కాలిలా, అందరి కోసం ఆలోచన చేస్తూ, కొవ్వొత్తులా కరుగుతూ, వెలుగును అందిస్తూ, బాధలను భరిస్తూ, చిరునవ్వును చిందిస్తూ, మన ముందున్న మహిళలు మహారాణులు, మీకివే మా జోహార్. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ శుభోదయం. నా పేరు సిహెచ్ ప్రదీప్. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క విశిష్టతను తెలపబోతున్నాను. మగవ సృష్టికి మూలం, అవనీలో సగం, ఆకాశంలో సగం. కానీ అవకాశాల్లో మగవాళ్ళతో పోటీ పడుతున్న, కొన్ని రంగాల్లో కాస్త వివక్షకు గురవుతున్నప్పటికీ దూసుకుపోతూ తన సత్తాను చాటుతోంది. రోజు మొదటి నుండి ఆఖరి వరకు గడియారం ముళ్ళు వలె నిరంతరం శ్రమించే శ్రమజీవి. మహిళ నా అనే భావాన్ని విడిచి మన అనే భావంతో బ్రతికే ఒక నిస్వార్థ జీవి. ప్రతి ఒక్క మగవాడి జీవితంలో తల్లి, అక్క, చెల్లి మరియు భార్య వంటి పాత్రలు పోషిస్తూ వారి సంతోషానికి మరియు విజయానికి ఏదో ఒక విధంగా తోడ్పడుతున్న ఒక గొప్ప మనిషి. అందుకే పెద్దలు అంటారేమో, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు అని. అటువంటి స్త్రీలు నేటి సమాజంలో వారి ప్రతిభతో వివిధ రంగాల్లో తమ సత్తా చాటుతూ పోతున్న నేపథ్యంలో వారి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ వారిని పురస్కరించుకోవడమే ఈ మహిళా దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ విశిష్టమైన రోజు జరుపుకోవడానికి మొదటి అడుగు న్యూయార్క్ నగరం నుండి మొదలైంది. 1957లో న్యూయార్క్ నగరానికి చెందిన మహిళా వస్త్ర కార్మికులు కార్మిక సమ్మతి దిగారు. పురుషులతో పాటు సమాన జీతం, పనివేళ్లు మరియు హక్కుల కోసం పోరాడారు. వీటి తర్వాత కూడా మరెన్నో మహిళా ఉద్యమాలు జరిగాయి. వీటన్నింటిలోని వీరి ఆత్మస్థైర్యాన్ని, పట్టుదలను పురస్కరించుకుంటూ ఐక్యరాజ్య సమితి 1975వ సంవత్సరంలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ప్రతిపాదించింది. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు పెద్దలు. స్త్రీలు ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు. దీని తాత్పర్యం ఏంటో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. కానీ దాని ఆచరణలో మనం ఎక్కడో వెనకబడ్డాం, ఇప్పటికీ వెనకబడుతున్నాం. దీనికి సాక్ష్యం నేటి సమాజంలో ఆడవారి మీద జరుగుతున్న అఘాయిత్యాలే. వీటిని ఆపాల్సింది ఎవరంటే మనమే. నేటి పాలలే రేపటి పౌరులు. కాబట్టి మార్పు మనతోనే మొదలవ్వాలి, నేటి నుండే మొదలవ్వాలి. మహిళల విలువ, గొప్పతనం మరియు నేటి సమాజంలో వారి విశిష్టతను తెలుసుకొని వారి ఔన్నత్వానికి మనం అంతగా కృషిని అందిస్తాం. ధన్యవాదాలు. Good morning, respected principal ma'am, teachers, and my dear friends. Myself, C.A. Joshi, from grade 9. This day, we celebrate International Women's Day on the 8th of the March to honor the achievements of women in various fields. This celebrates gives acknowledgement to those women's personalities who excel in their own fields. Women are the one who brings life, and every woman is extraordinary no matter where she works, whether it is a home or office. They are making a difference to the world around them, and most importantly, they play a vital role in the upbringing of the children and making a home. Our responsibility is to honor and appreciate the women who are making success in their lives and bringing success into the life of other women and those around her. We are moving towards an accelerating time in history where the world accepts gender balance. The modern women are no longer independent on men. She is independent and self-confident in every aspect and is capable of doing everything equal to the man. This Indira Gandhi. She was the first woman Prime Minister of the India. She was born on 19 November 1917 at Allahabad, Prayagraj. Indira Gandhi was the daughter of